భక్తిహీనులు మనలానే ఉంటారు, அவபக்தியில அமைப்பா இருப்பாங்க, చర్చిలోనే ఉంటారు, సభలో இருப்பாங்க, మనసులోనే ఉంటారు, మనిషిగా இருப்பாங்க. కానీ వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయని దేవుడు రాశాడు, గమనించాలి. அவருடைய ஆலோசனை எப்படியா இருக்குன்னு ஆண்டவர் எழுதியிருக்கிறார். చదవండి 73 కీర్తన, 83వ సంగీతం, కీర్తన 73, 83వ సంగీతం, 73వ సంగీతం, ஆலோசனை பற்றி 6ஆம் வசனம் வாசிக்கலாம். ஆகையால் பெருமை சரப்பணியை போல் அவர்களை சுற்றிக் கொள்ளும், கொடுமை ஆடையை போல் அவர்களை மூடிக்கொள்ளும். తిరుగుదోడు మళ్ళీనా అవునా కరువు కట్టకారము అనే వాళ్ళ ఆరాధన ఏముంటాయి, భక్తితులకు ఏం ఆరాధన ఉంటుంది? అవభక్తిలో எப்படியா இருப்பாங்க? దేవుడు చెప్పాడు దయను సత్యమును కంఠహారముగా ధరించుకోమన్నాడు. సత్యం நிறைந்தவர்களா இருக்க வேண்டும்.